కాకినాడ తునిలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి 2 ఏళ్ల పాప. తను మిస్ అయ్యి ఇప్పటి వరకు కూడా నెల రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ తెలియలేదు. పాప ఎక్కడికి వెళ్ళింది అనే ఒక్క క్లూ కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. అయితే ప్రస్తుతానికి తన తాత కోటేశ్వర్ కూడా నిన్న పాప మిస్ అయిందని ఏవైతే పాంప్లెట్లు అతికించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా తనను ఒక కారు ఢీకొట్టిందని, ఆ కారు పైనే తనకు అనుమానం ఉందంటూ కూడా మీడియాకు చెప్పిన సందర్భంలో పోలీసులు కూడా దానిపైన ఎంక్వైరీ జరిపిన సందర్భంలో కూడా ఆ కారు ఏదైతే ఉందో ఆ కారు ఆ పక్క విలేజ్లో వచ్చినటువంటి సందర్భంలో కూడా ఒక శుభకార్యానికి హాజరు కావడానికి వచ్చారనే పోలీసులు తేల్చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కోటేశ్వర్ నెలకొల్పినటువంటి తను ఒక కారు ఢీకొట్టిందని, ఆ కారు పైన తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పిన సందర్భంలో కూడా పోలీసులు ఆ కారు ఎవరిదని గుర్తించే సందర్భంలో కూడా చాలా అనుమానాలు రేకెత్తించాయి. అయితే ఈ సందర్భంలోనే అటు కోటేశ్వర్ని విచారించిన సందర్భంలో కూడా పోలీసులు ఆ కారుకు సంబంధించి కూడా ఆ పాప మిస్సింగ్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తేల్చేసి చెప్పారు. అయితే విచారణలో భాగంగా కూడా కోటేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆ పాపకు సంబంధించినటువంటి తాత ఏదైతే జాహ్నవి వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్ అయినటువంటి కోటేశ్వర్ని అటు పోలీసులు విచారించారు. అయితే విచారణలో భాగంగా కూడా అటు కోటేశ్వర్ ఒప్పుకోవడం జరిగింది. అయితే కారు తనని పాంప్లెట్లు అతికించే సమయంలో చిన్నగా అంటే పక్క నుంచి వెళ్లే సందర్భంలో తనని ఢీకొట్టిందని అనుకున్నానని ఎవరు కూడా అంటే నాకు ఎవరిపైన అనుమానం లేదని కూడా తను చెప్పకరావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కావచ్చు, అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక పాప దొరికింది అనుకున్న సందర్భంలో ఇలాంటివి జరగడం పట్ల కూడా అంటే రోజు రోజుకి కూడా పాప దొరుకుతుందనే ఆశ కొద్దిగా తగ్గిపోతుంది. ఇప్పటికే నెల రోజులు కావస్తుంది. గత నెల 6వ తారీఖున మిస్ అయినటువంటి పాప ఆచూకీ ఇప్పటి వరకు కూడా దొరకలేదు. అసలు పాప ఏమైపోయి ఉంటుంది అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతానికి కూడా పోలీసులు ఏదైతే పాప మిస్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 200 మంది పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అటు అటవీ శాఖ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి అడవినంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైతే గతంలో మనం చూసాము పాప మిస్ అయినప్పటి నుంచి కూడా చాలా మంది అధికారులు అక్కడ ఉన్నటువంటి అడవిని కావచ్చు, అంటే మరొక కోణంలో కావచ్చు, అంటే అడవి జంతువులు పాపని లాక్కెళ్ళాయా అనే కోణంలో కావచ్చు, మరొకసారి ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరపడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అటు పోలీసులు ఏదైతే కిడ్నాప్ చేశారన్న నేపథ్యంలో కూడా విచారణ చేసిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా ఒక్క క్లూ కూడా దొరకకపోవడం చూడొచ్చు. అయితే దాని తర్వాత ఏవైతే ఆ పాప మిస్ అయిన రోజు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఏవైతే అనుమానంగా ఉన్నటువంటి కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్స్ను కూడా అటు పోలీసులు చెక్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది అనుమానితులను కూడా గుర్తించడం జరిగింది. దాంట్లో కూడా అంటే ఫోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. పోలీసులు కూడా దానికి సంబంధించి ఎవరిని కూడా అంటే అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు, కానీ ఎక్కడ కూడా కొద్దిపాటి కూడా క్లూ దొరకకపోవడం చూడొచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పాప ఒకవేళ మిస్ అయి ఉంటే, ఒకవేళ ఫారెస్ట్లో మిస్ అయి ఉన్నా ఇప్పటి వరకు దొరికేదని కూడా అటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పాప ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, నెల రోజులైనా సరే ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ దొరకలేదు. అటు తల్లిదండ్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, పాప కుటుంబీకులు కావచ్చు, వీళ్ళంతా కూడా అటు రాష్ట్రం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా పాప మిస్ అయిందని, ఈ ఆచూకీతో ఉందని పాప ఫోటోకి సంబంధించినటువంటి పాంప్లెట్లను కూడా అటు రాష్ట్రం మొత్తట అన్ని జిల్లాల్లో కూడా అతికిస్తున్నటువంటి పరిస్థితి. అటు జాహ్నవి ఏదైతే జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ఫోటోలు అతికించే సందర్భంలోనే ఏదైతే వైట్ కలర్ కియా కారు ఉందో అది కూడా ఊర్లో అనుమానాస్పదంగా తిరిగిందని, తను ఢీకొట్టిన కారు ఈ కారు సేమ్ అంటూ కూడా అటు కోటేశ్వర్ మీడియాకి చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఆ కారు ఎవరిదంటూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఆ ఎంక్వైరీలో కూడా కోటేశ్వర్ ఒప్పుకోవడం జరిగింది. అంటే నేను భ్రమపడ్డాను, ఆ కారు పైన నాకు అనుమానం ఉంది, నన్ను ఢీకొట్టింది అనుకొని నా పాంప్లెట్లు అతికించే సమయంలోనే వాళ్ళు ఆ కారు పక్క నుంచి వెళ్ళిన సందర్భంలోనే నేను అట్లా అనుమానపడ్డానని కూడా తను పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే నిన్న తను చెప్పకరావడం జరిగిందో, నాకు ఒక కారు పైన అనుమానం ఉందంటూ కూడా దానిపైన కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన సందర్భంలో అసలు పాప ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో కూడా, పాపని ఎవరు కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు పాప ఆచూకీ ఎందుకు దొరకట్లేదు, పాప అంత చిన్న పాప 2 సంవత్సరాల పాప ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎవరైనా కిడ్నాప్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కడైనా
ఆచూకీ అయినా తెలిసేది, కానీ ఇప్పటివరకు ఒక్క దగ్గర కూడా ఆచూకీ తెలియకపోవడం పట్ల కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల పాపని ఎవరు తీసుకువెళ్ళి ఉంటారంటే, గతంలో ఏదైతే 6వ తారీఖున మిస్ అయినటువంటి పాప పట్ల కూడా అటు అధికారులు దాదాపుగా 200 మంది పోలీసులు కూడా అటు విచారణ చేసినటువంటి సందర్భంలో కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అటు డ్రోన్లు కావచ్చు, పాపకు సంబంధించినటువంటి కుక్క ద్వారా కూడా అటు పాపని కనిపెట్టే చర్యలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా ఎక్కడా కూడా కనీసం ఆచూకీ తెలియలేదు. అటు పాపకి సంబంధించి కూడా కుటుంబీకులకు కూడా ఎవరికి అటు గొడవలు లేవంటూ కూడా అటు కుటుంబీకులు చెప్పినటువంటి సందర్భంలో నెల రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ తెలియకపోవడం కూడా అటు చాలా అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఏదైతే పాప మిస్ అయినటువంటి సందర్భంలో కూడా అటు తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించారు, కానీ ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. గ్రామస్తులను కూడా విచారించడం జరిగింది. అయితే మరొకసారి అంటే కిడ్నాప్ కన్నా ముందు కూడా అటు అడవి జంతువులు లాక్కెళ్ళి ఉంటాయా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దాని తర్వాత ఏదైతే జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చినటువంటి కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటారా అని కూడా అక్కడ పోలీసులు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని తర్వాత కిడ్నాప్ కోణం అనేది మరొక కోణంలో కూడా అటు పోలీసులు విచారణ జరిపారు. అయితే ఇంత విచారణ చేసిన తర్వాత కూడా పాప ఆచూకీ ఎందుకు తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎవరు తీసుకువెళ్ళి ఉంటారు, అసలు రాష్ట్రంలోనే ఉందా, వేరొక దగ్గరికి తరలించి ఉంటారా, లేకపోతే పాప ఉందో లేదో అనే అయోమయంలో కూడా అటు పోలీసులు ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.